హలో ఎవరీవన్, నా పేరు నెలకొర్తి మనోహర్. ఈ రోజు మన టాపిక్ ప్లాంట్ కింగ్డమ్. ప్లాంట్ కింగ్డమ్ నుండి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవన్నీ చేస్తుంటాం కదా. ఇప్పుడు సెకండ్ పార్ట్ లోకి వచ్చేసరికి మనం లాంగ్ ఆన్సర్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే ఓకే ఫస్ట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాం. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ లో ఫస్ట్ ది గ్యామటోఫైట్ ఇస్ డామినెంట్ ఫేస్ ఇన్ లైఫ్ సైకిల్ ఆఫ్ బ్రయోఫైట్. ఎక్స్ప్లెయిన్. ఓకే, గ్యామటోఫైట్ అనేది డామినెంట్ ఫేస్ దేంట్లో? బ్రయోఫైట్ లో. ఎక్స్ప్లెయిన్ అంటాం. ఓకే, దీనికి ఆన్సర్ చూద్దాం మనం. బ్రయోఫైట్స్ లో చూసుకుంటే బ్రయోఫైట్స్ లో లివర్ వాట్స్ అండ్ మాసెస్ ఉంటాయి మెయిన్ గా. ఇక్కడ చూసుకుంటే బ్రయోఫైట్స్ ఆర్ ఫస్ట్ ఇవి ఆంఫిబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్ కూడా అంటారు. ఎందుకంటే అవి సాయిల్ లో బతుకుతాయి కానీ డిపెండెంట్ ఆన్ వాటర్. ఓకే, డిపెండెంట్ ఆన్ వాటర్ ఫర్ సెక్షువల్ రిప్రొడక్షన్. ఇది ఎక్కడ జరుగుతుందంటే డ్యాంప్, హ్యూమిడ్ అండ్ షేడెడ్ లొకాలిటీస్ లో ఉంటాయి ఎక్కువగా. దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్లాంట్ సక్సెషన్ ఆర్ బేర్ రాక్స్ ఆర్ సాయిల్. ఓకే, ప్లాంట్ బాడీ ఆఫ్ బ్రయోఫైట్స్ is more differentiated than that of algae. Okay, more differentiated than that of algae. It is thallus like and prostrate or erect. Okay, and attached to substratum by unicellular multicellular rhizomes. ఇక్కడ చూసుకుంటే మెయిన్ ప్లాంట్ బాడీ ఆఫ్ బ్రయోఫైట్ అనేది హ్యాప్లాయిడ్. ఓకే, ఇది గ్యామెటోఫైట్. సెక్స్ ఆర్గన్స్ అనేవి మల్టీసెల్యులర్. ఓకే, మెయిన్ సెక్స్ ఆర్గన్ ఏమో ఆంథరైడియం. ఇది ఏంటంటే బైఫ్లాజిలేట్ ఆంథ్రోజాయిడ్స్. ఓకే, బైఫ్లాజిలేట్ ఆంథ్రోజాయిడ్స్. హలో ఎవ్రీవన్, నా పేరు నెలకుర్తి మనోహర్. ఈ రోజు మనం చూడబోయేది చాప్టర్ ప్లాంట్ కింగ్డమ్ మీద క్వశ్చన్స్. ఓకే, నేను ఎయిమ్స్ నాగ్పూర్ నుంచి, నా ఆల్ ఇండియా ర్యాంక్ 3736, నీట్ 2020 బ్యాచ్. ఓకే, ఇప్పుడు మనం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఫస్ట్ వచ్చేసరికి చూడండి, గ్యామెటోఫైట్ ఈజ్ ఎ డామినెంట్ ఫేస్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ బ్రయోఫైట్. ఓకే, ఎక్స్ప్లెయిన్. ఇది చూద్దాము. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్లాంట్ బాడీ ఆఫ్ బ్రయోఫైట్స్ అనేది మోర్ డిఫరెన్షియేటెడ్ దాన్ దట్ ఆఫ్ ఆల్గే. ఇది థాలస్ లైక్ అంటే లీఫ్ లైక్ గా ఉంటుంది, థాలస్ లైక్. అండ్ ప్రోస్ట్రేట్ ఆర్ ఎరెక్ట్. ఓకే, ప్రోస్ట్రేట్ ఆర్ ఎరెక్ట్ అంటే ఇట్లా స్ట్రైట్ గా ఉంటుంది. ఓకే, ప్రోస్ట్రేట్ ఆర్ ఎరెక్ట్. అండ్ ఒక సబ్స్ట్రేటమ్ కి అటాచ్ చేయండి. సబ్స్ట్రేటమ్ అంటే ఇక్కడ ఒక దేని మీద అటాచ్ అయి ఉండదు. ఓకే, ఇండిపెండెంట్ గా సాయిల్ మీద డైరెక్ట్ గా ఉండదు. ఓకే, అటాచ్ టు ద సబ్స్ట్రేటమ్. ఎలా అటాచ్ అయ్యింది? దేని వల్ల రూట్స్ ఉండవు ఎక్కువ. సో ఏముంటది అంటే రూట్స్ బదులు రైజోయిడ్స్ ఉంటాయి. రైజోయిడ్స్ ఎలా ఉండొచ్చు? మల్టీ సెల్లర్ అన్న అవ్వచ్చు, యూనిసెల్లర్ అన్న అవ్వచ్చు. ఓకే, సో వీటికి ఏంటంటే దే ల్యాక్ ట్రూ రూట్స్, స్టెమ్ ఆర్ లీవ్స్. ఓకే, ట్రూ రూట్స్ ఉండవు, స్టెమ్ ఉండవు, ట్రూ లీవ్స్ ఉండవు. ఓకే, కానీ రూట్ లైక్, లీఫ్ లైక్, స్టెమ్ లైక్ స్ట్రక్చర్స్ మాత్రం ఉంటాయి. ఓకే, ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి చూద్దాం. మెయిన్ ప్లాంట్ బాడీ ఆఫ్ ద బ్రయోఫైట్ అనేది హ్యాప్లాయిడ్. ఓకే, మెయిన్ ప్లాంట్ బాడీ హ్యాప్లాయిడ్. గ్యామెటోఫైట్ కాబట్టి గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి గ్యామెటోఫైట్ అంటాం, గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేసింది కాబట్టి. తర్వాత సెక్స్ ఆర్గాన్స్ చూసుకుంటే సెక్స్ ఆర్గాన్స్ అనేవి మల్టీ సెల్లర్. ఓకే, యూనిసెల్లర్ కాదు. మేల్ సెక్స్ ఆర్గాన్ అనేది ఆంథ్రైడియం అంటాం. ఓకే, ఇది ఏం చేసిందంటే ప్రొడ్యూస్ బైఫ్లాజిలేట్ ఆంథ్రోజాయిడ్స్. ఓకే, బైఫ్లాజిలేట్ ఆంథ్రోజాయిడ్స్. ఓకే, తర్వాత ఫీమేల్ సెక్స్ ఆర్గాన్ అనేది ఆర్కిగోనియం అంటాం. ఆర్కిగోనియం ఏంటిది? ఫ్లాస్క్ షేప్డ్. ఓకే, ఈ ఫ్లాస్క్ షేప్ అండ్ ప్రొడ్యూసెస్ సింగిల్ ఎగ్. ఓకే, ఇది ఫ్లాస్క్ షేప్డ్ సింగిల్ ఎగ్ వచ్చింది. ఇప్పుడు ఈ యాంథ్రోజాయిడ్స్ అనేవి వాటర్ రిలీజ్ అయితే కమింగ్ కాంటాక్ట్ విత్ ఆర్కిగోనియం. ఓకే, అప్పుడు ఈ యాంథ్రోజాయిడ్ అనేది ఫ్యూజెస్ విత్ ఎగ్ టు ప్రొడ్యూస్ జైగోట్. ఓకే, ఈ తర్వాత జైగోట్స్ ఏం చేస్తాయంటే డు నాట్ అండర్గో రిడక్షన్ డివిజన్ ఇమీడియట్లీ. ఓకే, జైగోట్స్ డు నాట్ అండర్గో రిడక్షన్ డివిజన్ ఇమీడియట్లీ. ఏం చేస్తాయంటే మల్టీసెల్యులర్ బాడీ కాల్డ్ స్పోరోఫైట్ వస్తుంది. ఈ స్పోరోఫైట్ ఏంటి? ఇది నాట్ ఫ్రీ లివింగ్. ఓకే, కానీ అటాచ్డ్ టు ఫోటోసింథటిక్ గ్యామెటోఫైట్. సో ఇక్కడ చూసుకుంటే స్పోరోఫైట్ అనేది యాక్చువల్ ఇక్కడ ఫ్రీ లివింగ్ కాదు, అది అటాచ్ అయ్యింది. దేనికి అటాచ్ అయ్యింది అంటే ఫోటోసింథటిక్ గ్యామెటోఫైట్. ఈ ఫోటోసింథటిక్ గ్యామెటోఫైట్ మెయిన్ ఇక్కడ. అండ్ దీని నుండి నరిష్మెంట్ స్పోరోఫైట్ కలిగింది. చూసారా, డిరైవ్స్ నరిష్మెంట్ ఫ్రమ్ ఇట్. అంటే ఇక్కడ స్పోరోఫైట్ నరిష్మెంట్ తీసుకుంటుంది బ్రయోఫైట్. కాబట్టి ఇక్కడ స్పోరోఫైట్ అనేది మెయిన్ కాదు. సో బ్రయోఫైట్ ఇస్ ద మెయిన్. ఓకే, గ్యామెటోఫైట్ ఇస్ ద మెయిన్ ఇన్ బ్రయోఫైట్స్. ఓకే, మెయిన్ ప్లాంట్ బాడీ అండ్ నరిష్మెంట్ ఇస్తుంది. ఓకే, ఇక్కడ స్పోరోఫైట్ లో ఏం జరిగిందంటే చూడండి, సమ్ సెల్స్ ఆఫ్ స్పోరోఫైట్ ఏం చేస్తుంది? రిడక్షన్ డివిజన్ ఆర్ మియోసిస్. ఓకే, రిడక్షన్ డివిజన్ ఆర్ మియోసిస్ ఏం జరిగింది? అప్పుడు ప్రొడ్యూస్ హ్యాప్లాయిడ్ స్పోర్స్. ఓకే, హ్యాప్లాయిడ్ స్పోర్స్ వస్తాయి. ఈ స్పోర్స్ ఏం చేస్తాయి అంటే దీస్ స్పోర్స్ జర్మినేట్ టు ప్రొడ్యూస్ గ్యామెటోఫైట్. ఓకే, దీస్ స్పోర్స్ జర్మినేట్ టు ప్రొడ్యూస్ గ్యామెటోఫైట్. ఓకే, ఓకే, ఇది ఆ క్వశ్చన్. ఇది ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఓకే, కమింగ్ to the second question. Okay, second question. With the help of a schematic diagram, describe the haplodiploidic life cycle pattern of a plant group. Okay, haplodiploidic life cycle pattern. Haplodiploidic life cycle pattern. Okay. Hmm. Hmm.
ఇది ఓకే. హ్యాప్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్. ఆ చాప్టర్ లో ఇవ్వలేదు యాక్చువల్ గా ప్లాంట్ కింగ్డమ్ లో, ఇక్కడ చూపిస్తాను నేను. ఓకే. హ్యాప్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ లో ఫస్ట్ మనం ఎక్కడ జైగోట్ నుండి స్టార్ట్ చేద్దాం. జైగోట్ నుండి స్టార్ట్ చేసి జైగోట్ స్పోరోఫైట్ అయింది. ఆ స్పోరోఫైట్ కాస్త మియోసిస్ జరిగింది, ఎందుకంటే 2n కాబట్టి గ్యామెట్ స్పోర్స్ రావాలి. స్పోర్స్ అంటే n అంటే ఒక్క హ్యాప్లాయిడ్ కాబట్టి మియోసిస్ జరగాలి ఖచ్చితంగా. సో మియోసిస్ జరిగిన తర్వాత స్పోర్స్ వస్తాయి అన్న, అది గ్యామెటోఫైట్ వచ్చింది. ఈ గ్యామెటోఫైట్ గ్యామెటోజెనిసిస్ జరిగింది. గ్యామెటోజెనిసిస్ జరిగి తర్వాత ఆ ప్రొడ్యూస్ అయిన 2 గ్యామెట్స్ ఫ్యూజ్ అయితే దాన్ని సింగామి అంటాం. సింగామి తర్వాత మళ్ళీ జైగోట్ వస్తుంది. ఇది హ్యాప్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్. హ్యాప్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఇదంతా ఒక డిప్లాంటిక్ పార్ట్, ఇదంతా ఒక హ్యాప్లాంటిక్ పార్ట్. ఈ రెండు కలిపితే హ్యాప్లో డిప్లాంటిక్ అంటాం. డిప్లాంటిక్ అంటే ఏమేమి వస్తాయి, ఫ్యూజ్ అయ్యేటప్పుడు వచ్చే రెండు కలిసినప్పుడు జైగోట్ వస్తుంది, అది స్పోరోఫైట్ వచ్చింది. ఓకే. స్పోర్స్ గ్యామెటోఫైట్ ఈ రెండు ఏమో హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ వచ్చేస్తాయి. ఠీక్ ఇదే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చూసుకుంటే లాస్ట్ క్లాస్ లో చెప్పాను, లైకెన్ ఈజ్ యూజువల్లీ సైటెడ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింబయోసిస్. ఓకే. సింబయోసిస్ వేర్ అండ్ ఆల్గల్ అండ్ ఫంగల్ స్పీసీస్ లివ్ టుగెదర్ ఫర్ మ్యూచువల్ బెనిఫిట్. ఎప్పుడైతే అవి సపరేట్ చేస్తామో, అవి సపరేట్ చేస్తే ఏం జరిగిద్ది అని అడుగుతున్నారు. ఓకే. మామూలుగా మనం చూసుకుంటే ఇక్కడ ఆల్గే అనేది లైకెన్ లో ఆల్గల్ పార్ట్నర్ అనేది ఫుడ్ చేస్తుంది, ఫుడ్ తయారు చేసిద్ది. అది ఫంగల్ పార్ట్ అనేది దాని మీద డిపెండెంట్ ఉంటుంది. ఆ రెండు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి వాటిని ఏమంటామంటే సింబయోసిస్ అంటాం. ఫస్ట్ ఇది సింబయోసిస్ అంటే ఏంటో తెలియాలి. ఓకే. సింబయోసిస్ తెలిసింది కదా. ఇప్పుడు ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఆల్గల్ అండ్ ఫంగల్ పార్ట్నర్ సపరేట్, ఓకే, ఫ్రమ్ ఈచ్ అదర్. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే మనం both will survive and grow normally and independent from each other. Both will die. Algal component will survive while the fungal component will die. ఇక్కడ చూసుకుంటే లాస్ట్ ఉంది, ఫంగల్ కాంపోనెంట్ విల్ సర్వైవ్ వైల్ ఆల్గల్ పార్ట్నర్ విల్ డై. ఆల్గల్ కాంపోనెంట్ విల్ సర్వైవ్. ఓకే. బేస్డ్ ఆన్ యువర్ ఆన్సర్ హౌ డు యూ జస్టిఫై ద అసోసియేషన్ యాజ్ సింబయోసిస్? ఓకే. ఈ సింబయోసిస్ గా ఎలా జస్టిఫై చేస్తామని అడుగుతున్నాం. ఓకే. చూసుకుంటే మనం ఫస్ట్ ఇక్కడ ఆల్గల్ కాంపోనెంట్ అనేది ఇండిపెండెంట్. ఓకే. ఆల్గల్ కాంపోనెంట్ దాని అంతటి అది ఫుడ్ చేసుకోవాలి అది, కానీ ఇక్కడ ఫంగల్ కాంపోనెంట్ ఏంటంటే దీని మీద డిపెండెంట్ కాబట్టి సర్వైవబిలిటీ అనే చాయిస్ వస్తే ఆల్గల్ కాంపోనెంట్ విల్ సర్వైవ్. ఓకే. ఫంగల్ కాంపోనెంట్ విల్ డై, ఎందుకంటే ఆల్గల్ కాంపోనెంట్ తనకు సొంత ఫుడ్ తయారు చేసుకోవాలి ఫోటోసిన్సిస్ ద్వారా, కానీ ఫంగల్ కాంపోనెంట్ చేసుకోలేదు. ఫంగల్ కాంపోనెంట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఆల్గల్ కాంపోనెంట్. సో సపరేట్ చేసినప్పుడు ఫంగల్ కాంపోనెంట్ ఆటోమేటిక్ గా చనిపోయింది. నెక్స్ట్, sexual reproduction in angiosperms is said to take place to double fertilization and triple fusion. Also draw a label diagram of embryo sac to explain the phenomenon. నేను మీకు చెప్పాను లాస్ట్ క్లాస్ లో కూడా, ఎంబ్రియో సాక్ చూస్తే మనం అసలు అది గుర్తుపెట్టుకోవట్లేదు. ఏం జరుగుతుంది ఫర్టిలైజేషన్ అప్పుడు అనేది మనకి తెలియాలంటే ఎంబ్రియో సాక్ చూస్తే అర్థమైపోద్ది. ఓకే. ఈ ఎంబ్రియో సాక్ చూడండి. ఎంబ్రియో సాక్ లో ఫస్ట్ ఎంబ్రియో సాక్ లో డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇట్లా ఓవైడ్ షేప్ గీయాలి ఫస్ట్ మెయిన్. ఆ తర్వాత కింద రెండు సినర్జిట్స్ గీయాలి, రెండు సినర్జిట్స్ ఒక ఎగ్ గీయాలి. ఓకే. మొత్తం 1 2 3 న్యూక్లియస్ ఉండాలి. ఓకే. ఒక ఎగ్ సినర్జిట్స్ గీసిన తర్వాత కింద దాని కింద ఫిల్లిఫామ్ అపరేటస్ గీయాలి. ఓకే. ఫిల్లిఫామ్ అపరేటస్ పిల్ల లాగా గీయాలి. ఓకే. ఫింగర్ లెగ్ పొజిషన్స్ లాగా ఫిల్లిఫామ్ అపరేటస్, తర్వాత సినర్జిట్స్. ఓకే. సినర్జిట్స్ ఎగ్. ఓకే. అండ్ మిడిల్ లో సెంట్రల్ సెల్ అయింది, ఆటోమేటిక్ గా సెంట్రల్ సెల్ అయిపోయింది. తర్వాత పోలార్ న్యూక్లియై ఉంటాయి రెండు. ఓకే. మిడిల్ లో రెండు పోలార్ న్యూక్లియై ఉంటాయి. అటువైపు ఏమో త్రీ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ యాంటీపోడల్స్ ఉంటాయి. ఓకే. యాంటీపోడల్స్ వైపు 3 సెల్స్ ఉంటాయి, 3 న్యూక్లియస్ ఉంటాయి, 3 సెల్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. ఓకే. ఇప్పుడు దీన్ని ఏమంటున్నారు అంటే ఇది డయాగ్రామ్ డబుల్ ఫర్టిలైజేషన్ ట్రిపుల్ ఫ్యూజన్. ఓకే. డబుల్ ఫర్టిలైజేషన్ అండ్ ట్రిపుల్ ఫ్యూజన్. ఇక్కడ చూసుకుంటే 3 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ సినర్జిట్స్, సెంట్రల్ సెల్ అండ్ యాంటీబాడీస్ ఇవన్నీ ఫ్యూజ్ అవుతాయి కాబట్టి ట్రిపుల్ ఫ్యూజన్ అంటాం. డబుల్ ఫర్టిలైజేషన్ అంటే రెండు ఫర్టిలైజేషన్ జరుగుతున్నాయి ఇక్కడ, ఒకటి ఎగ్ తో ఇంకోటి పోలార్ న్యూక్లియై తో. సో అందుకని అట్లా అంటాం. ఓకే. ఇది గుర్తుపెట్టుకోవాలి దీంట్లో. లేబుల్ డయాగ్రామ్స్ ఆఫ్ ఇవన్నీ అడుగుతున్నాడు. లివర్ వర్ట్, ఫ్యూనేరియా, ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ ఇన్ దాంట్లో చూద్దాం. వాడు అడిగింది ఇదే, లివర్ వర్ట్ డయాగ్రామ్, ఫ్యూనేరియా డయాగ్రామ్. ఓకే. ఫస్ట్ లివర్ వర్ట్ చూద్దాం. లివర్ వర్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి
లివర్ వర్డ్ చూద్దాం. లివర్ వర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మార్కాన్షియా. ఏ వచ్చేసి ఫీమేల్ థాలస్, మే వచ్చేసి మేల్ థాలస్ అంట. సో ఇది లివర్ వర్డ్ మార్కాన్షియా. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి మార్కాన్షియా. ఇది ఫీమేల్, ఇది మేల్. ఓకే, ఎందుకంటే ఆర్కి గోనియో ఫోర్ ఉంది, ఆంథ్రీడియో ఫోర్ ఉంది, కాబట్టి మేల్ ఇది. ఓకే, మేల్. ఇది ఫీమేల్. ఫస్ట్ చూసుకుంటే థాలస్ గీద్దాం మనం. థాలస్ ఇట్లా గీసేసుకోవాలి ఫస్ట్. ఓకే, థాలస్ గీసిన తర్వాత చిన్న 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 ట్రైజర్స్ గీసేయాలి. ఓకే, తర్వాత చూసుకుంటాం మనం ఇట్లా రెండు కప్స్ గీయాలి, రెండు కప్స్. ఇవి జమ్మా కప్ అంటాం. ఓకే, జమ్మా జమ్మా ఏదైనా అనొచ్చు, జమ్మా కప్ అంటాం. ఓకే, జమ్మా కప్. ఓకే, ఇది ఆర్కిగోనియో ఫోర్. ఓకే, ఆర్కిగోనియో ఫోర్, ఆర్కిగోనియో ఫోర్ అండ్ రేడియో ఫోర్, జమ్మా కప్. ఇక్కడ కూడా రైజ్ అవుతుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఆర్కిగోనియో ఫోర్ గీయాలి సన్ఫ్లవర్ ప్యాటర్న్ లో, ఇక్కడ డిస్టర్బ్డ్ ప్యాటర్న్ లో ఆంథ్రిడియో ఫోర్ గీస్తే చాలు. ఓకే, ఆర్కిగోనియో ఫోర్, ఆంథ్రిడియో ఫోర్. ఓకే, నెక్స్ట్ ఇది లివర్ వర్డ్ మార్కెన్షియా ఎగ్జాంపుల్ ఫీమేల్ థాలస్, మేల్ థాలస్. నెక్స్ట్ మోసెస్ లో చూసుకుంటే ఫ్యూనేరియా ఉంటుంది, గ్యామటోఫైట్ అండ్ స్పోరోఫైట్. ఓకే, ఇది ఫ్యూనేరియా అని చూద్దాం. ఇది ఫ్యూనేరియా, కింద గ్యామటోఫైట్ ఉంది, పైన స్పోరోఫైట్ ఉంది. ఓకే, స్పోరోఫైట్ చూసుకుంటే సీటా క్యాప్సూల్. ఓకే, క్యాప్సూల్ సీటా. ఓకే, ఇదేమో లీవ్స్. ఓకే, కిందనేమో గ్యామటోఫైట్ కి ఏమో లీవ్స్ ఉంటాయి. ఇది మెయిన్ యాక్సిస్, అలాగే రైజోయిడ్స్. సింపుల్ కదా. ఫస్ట్ ఒక క్యాప్సూల్ తీసుకోండి, తర్వాత ఒక స్టెమ్ లాగా సీటా, ఎస్ ఫర్ స్టెమ్, ఎస్ ఫర్ సీటా. తర్వాత లీవ్స్ ఇక్కడ పైన పెట్టకూడదు, కింద కింద లీవ్స్ ఇవ్వాలి ఇట్లా. ఓకే, లీవ్స్. ఓకే, ఇది మెయిన్ యాక్సిస్, ఇది మెయిన్ యాక్సిస్. ఈ కిందేమో రైజోయిడ్స్. ఓకే, అలాగే ఇది కూడా చూసేద్దాం, ఎందుకు అది అడగలేదు కానీ చూద్దాం. స్పాగ్నం కూడా చూసేద్దాం. ఓకే, స్పాగ్నం చూసుకుంటే స్పాగ్నం గ్యామటోఫైట్ అండి, ఇది ఓన్లీ. ఆంథ్రిడియల్ బ్రాంచ్ ఇదిగోండి, ఆంథ్రిడియల్ బ్రాంచ్. ఇది వేరే బ్రాంచ్ వచ్చి ఇది ఆర్కిగోనియల్ బ్రాంచ్. ఓకే, ఓకే, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయిపోయాయి. నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం. వై ఆర్ బ్రయోఫైట్స్ కాల్డ్, ఇది కూడా చూద్దాం, ఒకసారి రివైజ్ చేద్దాం. వై ఆర్ బ్రయోఫైట్స్ కాల్డ్ amphibians ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్. ఓకేనా, చూడండి, బ్రయోఫైట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ amphibians ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్. ఎందుకు అంటే ఈ ప్లాంట్స్ అనేవి కెన్ లివ్ ఇన్ సాయిల్. ఓకే, కెన్ లివ్ ఇన్ సాయిల్ బట్ ఆర్ dependent on water. Okay, dependent on water for sexual reproduction. They occur in damp, humid and shaded locations. They play an important role in plant succession. Okay, next, male and female reproductive organs of several pteridophytes and gymnosperms are comparable to floral structures of angiosperms. Make an attempt to compare various reproductive parts of pteridophytes and gymnosperms with reproductive structures of angiosperms. Okay? ఈ క్వశ్చన్ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇది చూద్దాం, హెటరోస్పోరీ. దట్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ టూ టైప్స్ ఆఫ్ స్పోర్స్, మైక్రోస్పోర్స్ అండ్ మ్యాక్రోస్పోర్స్ అనేవి. క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్యూ మెంబర్స్ ఆఫ్ టెరిడోఫైట్స్ అండ్ ఆల్ స్పర్మటోఫైట్స్. డూ యూ థింక్ హెటరోస్పోరీ హ్యాస్ సమ్ ఎవల్యూషనరీ సిగ్నిఫికెన్స్? ఎస్, హెటరోస్పోరీ చూసుకుంటే మనం ఎవల్యూషనరీ సిగ్నిఫికెన్స్ అని అనుకోవచ్చు, ఎందుకంటే ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎలా అయితే మనం బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్ అట్లా పైకి వస్తున్నాం యాంజియోస్పోమ్స్ వరకు, యాంజియోస్పోమ్స్ లోకి వచ్చేసరికి రెండు సెపరేట్ అయిపోతాయి, మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ మొత్తం సెపరేట్ అయిపోతాయి, గ్యామెట్స్ అన్ని డిఫరెంట్ గా. అలాగే ఆ స్టేజ్ ముందర ఏదైతే ఉంది ఈ స్టేజెస్ లో హెటరోస్పోరీ అంటే మైక్రోస్పోర్స్, మెగాస్పోర్స్ ఉంటాయి కదా. మైక్రోస్పోర్స్ అంటే మేల్ వి, మెగాస్పోర్స్ అంటే ఫీమేల్. అట్లా చూసుకున్నప్పుడు అవి రెండు మీరు చూస్తుంటే మెగాస్పోర్స్ పెద్దగా ఉంటాయి సైజు. ఇక్కడికి వచ్చేసరికి తర్వాత వచ్చేసరికి ఎగ్ ఆర్ ఓమ్ ఏదైతే ఫామ్ అవుతుందో అవి కూడా పెద్దగా ఉంటాయి సైజు. తర్వాత మేల్ యొక్క పాలినియన్స్ ఇవన్నీ కూడా చిన్నగా ఉంటాయి చాలా. అట్లా మనం కంపారిటివ్లీ చూసుకుంటే మైక్రోస్కోప్స్ అవి కూడా చిన్నగా ఉంటాయి. కాబట్టి ఇలా ఇలా కంపేర్ చేసుకుంటే సైజు ఇట్లా డిస్కస్ చేసుకుంటే మనకు అర్థమైంది కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే ఎవల్యూషన్ సిగ్నిఫికెన్స్ ఉంది అని. ఓకే, ఇంకా కొన్ని వేరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇవి లాస్ట్ టైం చెప్పాను ఆల్రెడీ లాస్ట్ సెషన్ లో. లైఫ్ సైకిల్ అండ్ నేచర్ ఆఫ్ ఫర్న్ ప్రోటాలస్. పెరిడోఫైట్స్ చూద్దాం, పెరిడోఫైట్స్ చెప్పండి. ఫస్ట్ ద స్పోర్ట్స్. ఈ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో
ఈ స్పోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్పోర్స్ అనేవి జర్మినేట్ అయ్యి టు గివ్ రైస్ టు ఇన్కాన్స్పీకస్ అంటే చిన్నవి స్మాల్ బట్ మల్టీ సెల్యులర్ ఫ్రీ లివింగ్ మోస్ట్లీ ఫోటోసింథటిక్ థాలాయిడ్ గ్యామ్టోఫైట్స్ ఓకేనా. మోస్ట్లీ ఫోటోసింథటిక్ థాలాయిడ్ గ్యామ్టోఫైట్స్ కాల్డ్ ప్రోథాలస్. ఈ గ్యామ్టోఫైట్స్ అనేవి రిక్వైర్ కూల్ డ్యామ్ షేడీ ప్లేసెస్ టు గ్రో ఓకేనా. కానీ ఈ స్పెసిఫిక్ రిస్ట్రిక్టెడ్ రిక్వైర్మెంట్ వల్ల అండ్ నీడ్ ఫర్ వాటర్ ఫర్ ఫర్టిలైజేషన్ వల్ల ఈ స్ప్రెడ్ ఆఫ్ టెరిడోఫైట్స్ అనేది లిమిటెడ్ ఓకే అండ్ నారో జాగ్రఫికల్ రీజియన్స్. తర్వాత ఈ గ్యామటోఫైట్స్ అనేవి ఇవి బేర్ మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ కాల్డ్ ఆంథ్రిడియా అండ్ ఆర్కిగోనియా ఓకే. ఆంథ్రిడియా ఆర్కిగోనియా ఈ వాటర్ అనేది రిక్వైర్డ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆంథ్రోజాయిడ్స్. ఈ మేల్ గ్యామెట్స్ అనేవి రిలీజ్ ఫ్రమ్ ద ఆంథ్రిడియా టు ద మౌత్ ఆఫ్ ఆర్కిగోనియా. ఫ్యూజన్ ఆఫ్ మేల్ గ్యామెట్ విత్ ద ఎగ్ ప్రెసెంట్ ఇన్ ద ఆర్కిగోనియం రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ జైగోట్. తర్వాత జైగోట్ అనేది ఆఫ్టర్ ప్రొడ్యూసెస్ మల్టీ సెల్యులర్ వెల్ డిఫరెన్షియేటెడ్ స్పోరోఫైట్ ఓకే. డామినెంట్ ఫేస్ అనేది ఉండవచ్చు. మెజారిటీలో టెరిడోఫైట్ లో ఆల్ స్పోర్స్ అనేది సిమిలర్ గా ఉంటాయి ఓకేనా, హెమిస్పోరస్. కానీ కొన్నిట్లో మాత్రం హెట్రోస్పోరస్ ఉంటాయి. ఎలా అంటే సెలాజినల్ సాల్వినియాలో. ఈ డెవలప్మెంట్ ఆఫ్ జైగోట్ ఇంటూ ఎంబ్రియోస్ విత్ ఇన్ ద ఫీమేల్ గ్యామెటోఫైట్స్ ఓకే. ఈ ఈవెంట్ అనేది ప్రికర్సర్ టు సీడ్ హ్యాబిట్ ఓకే. ఇది కన్సిడర్డ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ ఓకే. ఓకే ఇక్కడ ఒకసారి చూద్దాం, ఇది 4 క్లాసెస్ చూద్దాం. జైలాప్సిడా ఎగ్జాంపుల్ జైలోటం. లైకాప్సిడా ఎగ్జాంపుల్ సెలాజినల్ లైకోపిడా. స్పినాప్సిడా ఈక్విసెడా. టిరాప్సిడా డ్రయోప్టెరిస్ స్టెరిస్ ఐడియాంతం ఓకే. ఓకే కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం దీని మీద. ఇది చూద్దాం. విచ్ ఆఫ్ ద ప్లాంట్ గ్రూప్స్ నీడ్స్ బోత్ ల్యాండ్ అండ్ వాటర్ టు కంప్లీట్ దర్ లైఫ్ సైకిల్. ఇది చూడండి ఇందాకే చూస్తున్నాం కదా, బ్రయోఫైట్ ఆర్ కాల్డ్ ప్లాంట్ కింగ్డమ్ అంఫిబియన్స్ ఓకే. అంఫిబియన్స్ అంటాం, అంఫిబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అంటాం. సో బ్రయోఫైట్ ఓకే అంఫిబియన్. ఏ ప్లాంట్ దట్ హ్యాస్ సీడ్స్ బట్ నో ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. జిమ్నోస్పర్మ్స్ ఓకే. జిమ్నోస్పర్మ్స్ ఎందుకంటే అవి కోన్ షేప్డ్ ఉంటాయి ఓకే. మోస్ట్ ప్రిమిటివ్ వాస్కులర్ ప్లాంట్స్. మోస్ట్ ప్రిమిటివ్ కదా, ప్రిమిటివ్ ప్రిమిటివ్ అంటే ఓకే. ప్రిమిటివ్ అంటే పాతవి అంటే వీటికైతే చాలా తక్కువ ఇవి ఉంటాయి ఓకే. మోస్ట్ ప్రిమిటివ్ వాస్కులర్ ప్లాంట్స్ అంటే వీటన్నిటిలో ప్రిమిటివ్ అంటే మోస్ట్ గా అది చూడాలి ఓకే. మాసెస్ సైకెట్స్ హెల్ప్స్ ఫోన్స్ మాసెస్ ఓకే. ప్లాంట్స్ దట్ పొసెస్ స్పోర్స్ అండ్ ఎంబ్రియో బట్ లాక్ వాస్కులర్ టిష్యూస్ అండ్ సీడ్స్. ఉండవు. ఏంటిది? టెరిడోఫైటా, బ్రయోఫైటా, రోడోఫైటా, ఫియోఫైటా. బ్రయోఫై బ్రయో బ్రయోఫైట్స్ లో కూడా సీడ్స్ ఉండవు ఓకే. కానీ స్పోర్ట్స్ అండ్ ఎంబ్రియో అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో బ్రయోఫైటా ఓకే. విచ్ వన్ ఈస్ నాట్ అన్ ఎక్సెప్షన్ ఇన్ angiosperms? Double fertilization, secondary growth, presence of autotrophic nutrition. Okay, autotrophic nutrition. Okay. Next, pteridophytes differ from mosses in independent gametophyte. Independent gametophyte. Okay. Mosses లో డిపెండెంట్ gametophyte. Okay. Mosses లో అది ఇండిపెండెంట్ gametophyte ఉంటుంది. Angiosperms are dominant flora because of domestication by man, power of adapting, self-pollination property of producing large number of seeds. Okay. Plants reproducing by spores are grouped under colonial alga ante volvox okay. Double fertilization is the characteristic of Pyrenoids are made up of set of protein okay. Pyrenoids అనేది మామూలుగా proteinaceous center and starch shape okay. Core of starch surrounded by consider the following: chlorophyll A, which are the semen Theophysia, chlorophyll A and C, fucoxanthin, Floridian starch, flagella 2 in number, unequal and lateral. Endosperm of a gymnosperm develops dash fertilization, whereas the angiosperm develops dash after okay. ఇక్కడ చూసుకుంటే ఎండోస్పర్మ్ అండ్ యాంజియోస్పర్మ్ బిఫోర్ ఫర్టిలైజేషన్, ఆఫ్టర్ బిఫోర్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ పైనస్
అన్బ్రాంచ్డ్, ఓకే, స్టెమ్ అన్బ్రాంచ్డ్ ఉండిద్ది. రూట్స్ ఆఫ్ ఫంగల్ అసోసియేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మైకోరైజా, మేల్ అండ్ ఫీమేల్ స్టోబై ఆర్ బోర్న్ ఆన్ డిఫరెంట్ ట్రీస్. టూ ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్. ఓకే, సైకోస్పోరల్ రూట్స్ అంటే ఐడెంటిఫై ద incorrect statement. Earliest systems of classification used only gross superficial correct. Linnaeus classification of plants was natural classification as it was based, okay. ప్లాంటింగ్ ఉంది. ఇప్పుడు మనం చదివింది క్లమెడోమోనాస్. వోల్వర్క్స్ అంటే కొలోనియల్ ఆల్గే. యూలోథ్రిక్స్ అంటే ఫిలమెంటస్. ఫ్యూకస్ మైక్రోస్కోపిక్ యూనిసెల్యులర్ ఆల్గే. ఐసోగామస్ ఆల్గే. ఓకే, అయిపోయింది. నెక్స్ట్, ఓకే, ప్లాంటింగ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. మొత్తం చాప్టర్ రివిజన్ అయిపోయినట్టుంది ఒకసారి. అప్పుడు మీకు అర్థమైతే ఎక్కడ నుండి క్వశ్చన్స్ అడుగుతారని, ఏవే చదవాలని. ఓకే, ఫస్ట్ సైనోబాక్టీరియా అనేది ఆల్సో రెఫర్డ్ యాజ్ బ్లూ గ్రీన్ ఆల్గే. ఓకే, అవి ఆల్గే కాదు. ఇప్పుడు ఫస్ట్ ఎర్లియస్ట్ సిస్టమ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ అనేవి యూస్డ్ ఓన్లీ గ్రాస్ అంటే సూపర్ఫిషియల్ పైకి కనిపించే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా. ఏంటంటే హ్యాబిట్, కలర్, నెంబర్. హ్యాబిట్ అంటే ఎక్కడ ఉంటుంది అని, కలర్ ఎంత, ఏ కలర్, నెంబర్ ఎన్ని నెంబర్ అండ్ షేప్స్ ఆఫ్ లీవ్స్, ఇవన్నీ ఓన్లీ గ్రాస్ గా ఓన్లీ పైన కనిపించే మాత్రమే చూస్తారు. ఓకే, ఆ క్లాసిఫికేషన్స్ అన్నిటి ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్స్ అంటాం. ఓకే, తర్వాత ఈ ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్స్ అనేవి కూడా ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారు దేనికి, వెజిటేటివ్ అండ్ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్. కాబట్టి ఇది నాట్ యాక్సెప్టబుల్. ఓకే, సిన్స్ వీ నో దట్, ఎందుకంటే ఆఫెన్ వెజిటేటివ్ క్యారెక్టర్స్ అంటే బయట కనిపించే వెజిటేటివ్ క్యారెక్టర్స్ ఆర్ ఈజీలీ ఎఫెక్టెడ్ బై ఎన్విరాన్మెంట్ ద్వారా ఎఫెక్ట్ అవుతాయి. తర్వాత దీనికి అగేన్స్ట్ గా న్యాచురల్ క్లాసిఫికేషన్ సిస్టమ్స్ డెవలప్ అయ్యాయి. ఓకే, అలా చూసుకుంటే ఇంటర్నల్ ఫీచర్స్ చూస్తుంటే నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ ఫీచర్స్ చూస్తారు కూడా న్యాచురల్ క్లాసిఫికేషన్, ఇంటర్నల్ ఫీచర్స్ కూడా చూస్తారు. ఎలా అంటే అల్ట్రా స్ట్రక్చర్, ఎనాటమీ, ఎంబ్రియాలజీ, ఫైటోకెమిస్ట్రీ. ఓకే, ఈ సచ్ క్లాసిఫికేషన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటా ఉంటే ఎవరు ఇచ్చారంటే జార్జ్ బెంథమ్. ఓకే, జార్జ్ బెంథమ్ అండ్ జోసెఫ్ డాల్టన్ హుక్కర్. ఓకే, జోసెఫ్ డాల్టన్ హుక్కర్. నెక్స్ట్, అట్ ప్రెసెంట్ phylogenetic classification systems. Okay, phylogenetic classification systems based on evolutionary relationship between the various organisms. ఇవన్నీ చూస్తున్నారు. ఏంటంటే సేమ్ టాక్సాకి బిలాంగ్ అయ్యాయి. ఓకే, సేమ్ టాక్సాకి బిలాంగ్ అయ్యి అండ్ హ్యావ్ ఏ కామన్ యాన్సెస్టర్. ఓకే, అండ్ హ్యావ్ ఏ కామన్ యాన్సెస్టర్. దిస్ అస్యూమ్స్ దట్ ఆర్గనిజమ్స్ బిలాంగ్ టు, ఓకే, న్యూమరికల్ టాక్సానమీ కూడా వచ్చింది. ఇదేంటంటే బేస్డ్ ఆన్ అన్ని అబ్జర్వబుల్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, అన్ని అబ్జర్వబుల్ క్యారెక్టరిస్టిక్స్. Number and codes are assigned to all the characteristics. Okay, number and codes are assigned to all the characters and data అనేది తర్వాత ప్రాసెస్ చేయబడింది. ఓకే, తర్వాత వీటికి ఏంటంటే నెంబర్స్ అసైన్ చేస్తారు. ఓకే, కోడ్స్ అండ్ నెంబర్స్ అసైన్ చేస్తారు దీనికి అన్ని క్యారెక్టర్స్. సైటోటాక్సానమీ చూస్తుంటే సైటోటాక్సానమీ ఏంటంటే ఇవి బేస్డ్ ఆన్ సైటోలాజికల్ ఇన్ఫర్మేషన్. సైటోలాజికల్ ఇన్ఫర్మేషన్ మీద బేస్ అయింది. ఎలా అంటే క్రోమోజోమ్ నెంబర్, స్ట్రక్చర్ అండ్ బిహేవియర్. ఓకే, హీమోటాక్సానమీ అంటే యూజెస్ ద కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్. ఓకే, కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఓకే, చూసి ఆల్గే చూస్తుంటే క్లోరోఫిల్ బేరింగ్, సింపుల్, టాలాయిడ్, ఆటోట్రోఫిక్, లార్జ్లీ అక్వాటిక్. ఓకే, ఈ బోత్ ఫ్రెష్ వాటర్ అండ్ మెరైన్ వాటర్ లో ఉన్నాయి. కొన్నిటిని చూసుకుంటే అసోసియేషన్ ఫంగైలో ఉంటాయి, వాటిని లైకెన్స్ అంటారు. అది కొన్ని యానిమల్స్ లో కలిసి ఉంటాయి. దాన్ని ఏమంటారు, స్పాట్ బేర్ మీద. ఇప్పుడు చూసుకుంటే ఫార్మ్ అండ్ సైజ్ ఆఫ్ ఆల్గే అనేది హైలీ వేరియబుల్. ఓకే, ఎలా అంటే రేంజింగ్ ఫ్రమ్ కొలోనియల్ ఫార్మ్స్ లైక్ వోల్వాక్స్ అండ్ ఫిలమెంటస్ ఫార్మ్స్ లైక్ యూలోథ్రిక్స్ అండ్ స్పైరోగేరా. ఓకే, కొన్ని ఉంటాయి కెల్ప్స్, అవి ఏంటంటే మ్యాసివ్ ప్లాంట్ బాడీస్ ఫార్మ్ చేస్తాయి, అంటే చాలా పెద్దగా ఉంటాయి. ఓకే, తర్వాత వెజిటేటివ్ రిప్రొడక్షన్ అనేది ఫ్రాగ్మెంటేషన్ ద్వారా, ఈచ్ ఫ్రాగ్మెంట్ అనేది డెవలప్స్ into థాలస్. ఓకే, అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది జ్యూస్ స్పోర్స్. మోస్ట్ కామన్ అనేది జ్యూస్ స్పోర్స్ అసెక్షువల్ రీప్రొడక్షన్. మామూలుగా అసెక్షువల్ రీప్రొడక్షన్ జరిగేది ఏంటంటే స్పోర్స్. ఓకే, మామూలుగా అసెక్షువల్ రీప్రొడక్షన్ జరిగేది ఎలా అంటే స్పోర్స్ ద్వారా. ఓకే, జ్యూస్ స్పోర్స్ మోస్ట్ కామన్. ఇవి ఏంటంటే ఫ్లాజెలేటెడ్. ఓకే, అంటే మొటైల్ ఇవి. అండ్ ఆన్ జర్మినేషన్ ఏం చేస్తుంటే గ్యూరైస్ టు న్యూ ప్లాంట్స్. ఓకే, గ్యూరైస్ టు న్యూ ప్లాంట్స్. సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది ఫ్యూజన్ ఆఫ్ టూ గ్యామెట్స్ ద్వారా జరిగింది. గ్యామెట్స్ అనేవి ఫ్లాజెలేటెడ్ అండ్ సిమిలర్ ఇన్ సైజ్, యూలోథ్రిక్స్.
or non-flagellated, non-motile, but similar in size as in Spirogyra. Okay. అట్లాంటి రిప్రొడక్షన్ ఏమంటే ఐసోగ్యామస్ అంట. ఫ్యూజన్ ఆఫ్ టూ గ్యామెట్స్ అనేది డిసిమిలర్ ఇన్ సైజ్ ఇమాజిన్ స్పీసీస్ ఆఫ్ యూడోరినా ఇస్ట్ ఇది ఏమంటాం అనైసోగ్యామస్ అంటాం. సిమిలర్ ఇన్ సైజ్ పైరోగేరియాలో జరిగింది. ఫ్యూజన్ ఆఫ్ టూ గ్యామెట్ డిసిమిలర్ ఇన్ సైజ్ అయితే అనైసోగ్యామస్. దానికి ఎగ్జాంపుల్ యూడోరినా. అలాగే వన్ లార్జ్ ఇంకొకటి స్మాల్ అయితే దాన్ని ఊగ్యామస్ అండి. ఊగ్యామస్ ఎక్కడ వోల్వాక్స్ అండ్ ఫ్యూకస్ లో. సేమ్ సైజ్ అయితే ఐసోగ్యామస్. ఓకే. నెక్స్ట్ ఉంటే యూలోట్రిక్స్, వోల్వాక్స్, లామినేరియా, ఫ్యూకస్, డిక్టియోటా, బ్రౌన్ ఆల్గే, రెడ్ ఆల్గే, పోర్ఫైరా, పాలిస్ట్రెసినియా. ఆల్గే చూసుకుంటే ఆల్గే అనేది అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద టోటల్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ ఆన్ అర్త్ అనేది ఆల్గే ద్వారానే జరిగింది. మెనీ స్పీషీస్ ఆఫ్ పోర్ఫైరా, లామినేరియా అండ్ సర్గాజం ఆర్ అమంగ్ ద 70 స్పీషీస్ యూజ్డ్ యాస్ ఫుడ్. ఓకేనా. ఆల్జిన్ అనేది బ్రౌన్ ఆల్గే నుండి వచ్చింది. హైడ్రోకోలైట్స్, వాటర్ హోల్డింగ్ సబ్స్టెన్సెస్. కెర్రజిన్ అనేది రెడ్ ఆల్గే నుండి వచ్చింది. అగార్ అనేది జెలీడియం గ్రాసిలేరియం నుండి వచ్చింది. మైక్రోబ్స్ గ్రో చేయడానికి వాడుతుంది కదా, ఐస్ క్రీమ్స్ అండ్ జెల్లీస్ కూడా. క్లోరెల్లా అనేది యూనిసెల్యులర్ ఆల్గే రిచ్ ఇన్ ప్రోటీన్. ఇది సప్లిమెంట్ స్పేస్ ట్రావెలర్స్ కి. ఓకే. నెక్స్ట్ క్లోరోఫైసియా, రోడోఫైసియా, ఫియోఫైసియా చూద్దాం. క్లోరోఫైసియా గ్రీన్ ఆల్గే. క్లోరో యాక్చువల్ గా దీన్ని డైరెక్ట్ గా ఇక్కడ చూసేద్దాం. నెక్స్ట్ క్లోరోఫైసియాలో క్లోరోఫిల్ ఏబి ఉంటాయి. ఫియోఫైసియాలో క్లోరోఫిల్ ఏసి, ఫ్యూకోజాంథిన్ ఉంటాయి. రోడోఫైసియాలో క్లోరోఫిల్ ఏడి. ఏ కామన్ ఒకటి, ఏ కామన్ గా పెట్టి ఇక్కడ బి రాయండి, సి రాయండి, డి రాయండి. దీనికి ఫ్యూకోజాంథిన్ యాడ్ చేయండి, మీకు 5 కార్బన్ యాడ్ చేయండి, అలా అయిపోయింది. స్టోర్డ్ ఫుడ్ చూసుకుంటే క్లోరోఫైసియాలో స్టార్చ్, క్లోరోఫైసియాలో స్టార్చ్. ఫియోఫైసియాలో వచ్చేసరికి మానిటాల్, లామినారిన్. ఓకే. మానిటాల్ అండ్ లామినారిన్. ఇక్కడ రోడోఫైసియాలోకి వచ్చేసరికి ఫ్లోరిడియన్ స్టార్చ్. ఓకే. రోడోఫైసియాలో ఫ్లోరిడియన్ స్టార్చ్. నెక్స్ట్ సెల్ వాల్ చూసుకుంటే క్లోరోఫైసియాలో సెల్యులోస్, ఇక్కడ సెల్యులోస్ అండ్ ఆల్జిన్. ఆల్జిన్ కూడా యాడ్ అయ్యింది. ఎక్కడ అంటే ఫియోఫైసియాలో. రోడోఫైసియాలో చూసుకుంటే సెల్యులోస్ ఉంటుంది. పెక్టిన్ అండ్ పాలిసల్ఫేట్ ఎస్టర్స్ కూడా. పెక్టిన్ అండ్ పాలిసల్ఫేట్ ఎస్టర్స్. ఓకే. సెల్యులోస్ అండ్ ఆల్జిన్, సెల్యులోస్, పెక్టిన్ అండ్ పాలిసల్ఫేట్ ఎస్టర్స్ కూడా. ఓకే. అలాగే ఫ్లాజిల్ నంబర్ చూసుకుంటే 2 to 8 ఈక్వల్ అపికల్. 2 to 8 ఈక్వల్ అండ్ అపికల్. 2 to 8 ఈక్వల్ అపికల్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇది చూస్తుంటే 2 అన్ఈక్వల్ లేటరల్. ఓకే. 2 అన్ఈక్వల్ అండ్ లేటరల్. తర్వాత రోడోఫైసియాలో ఇది చూస్తుంటే ఆబ్సెంట్. ఓకే. ఆబ్సెంట్. తర్వాత హ్యాబిటేట్ చూస్తుంటే ఫ్రెష్ వాటర్, అన్నిట్లో ఫ్రెష్ వాటర్ అన్నిట్లో. ఇక్కడ ఇది ఒకటి చూద్దాం. రెడ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే పాలిసైఫోనియా, పోర్ఫైరా, గ్రాసిలేరియా, జెలేడియం. P2, G2. రోడోఫైసియా ఎగ్జాంపుల్స్ పాలిసైఫోనియా, పోర్ఫైరా, గ్రాసిలేరియా, జెలేడియం. సెక్షువల్ రిప్రొడక్షన్ ఏంటంటే దీంట్లో ఓగామస్ అండ్ కాంప్లెక్స్ పోస్ట్ ఫర్టిలైజేషన్ డెవలప్మెంట్స్. ఓకే. ఇది రోడోఫైసియాలో R5 అని చెప్తాను. బోత్ వెల్ లైటెడ్ రీజ్. ఇదొక ఇంపార్టెంట్ ఓకే. రోడోఫైసియాలో దే అక్కర్ ఇన్ బోత్ వెల్ లైటెడ్ రీజన్స్ close to the surface of water and also at great depths in oceans where relatively little light penetrates. Okay. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తుంటే బ్రౌన్ ఆల్గేకి ఎక్టోకార్పస్, డిక్టియోటా, లామినేరియా, సర్గాజం అండ్ ఫ్యూకస్. ఇక్కడ ప్లాంట్ బాడీ అనేది అటాచ్ అయింది దేనికి, సబ్స్ట్రేట్ అంటే. ఎలాగంటే హోల్డ్ ఫాస్ట్, అలాగే ఒక స్టాక్ ఉండేది కాల్డ్ స్టైప్, అండ్ లీఫ్ లైక్ ఫోటోసింథటిక్ ఆర్గాన్ ఉండేది ఒకటి ఫ్రాండ్. ఓకే. ఈ వెజిటేటివ్ రీప్రొడక్షన్ అనేది టేక్స్ ప్లేస్ బై ఫ్రాగ్మెంటేషన్. ఓకే. వెజిటేటివ్ రీప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ బై ఫ్రాగ్మెంటేషన్. అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది బైఫ్లాజిలేట్ జూస్పోర్స్. ఓకే. బైఫ్లాజిలేట్ జూస్పోర్స్ అండ్ దట్ ఆర్ పియర్ షేప్డ్. ఓకే. ఇవి పియర్ షేప్డ్ లో ఉంటాయి అండ్ హ్యావ్ 2 unequal laterally attached flagella and have 2 unequal laterally attached flagella. Okay. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఏమో లామినారిన్ ఆర్ మానిటల్. జెలటినస్ కోటింగ్ ఉండద్ది ఆల్జిన్. ఓకే.
నెక్స్ట్ మెరైన్ హ్యాబిటేట్స్ లో ఫామ్ అవుతాయి బ్రౌన్ ఆల్గే కూడా. తర్వాత సింపుల్ బ్రాంచ్డ్ ఫిలమెంటస్ ఫార్మ్స్ ఎక్టోకార్పస్ లాంటి ప్రొఫ్యూజ్లీ బ్రాంచెడ్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయి కెల్ప్స్, ఓకే, కెల్ప్స్ వాటిలా కూడా ఉండొచ్చు. ఓకే, వీటి ఎగ్జాంపుల్ చూసుకుంటే క్లమైడోమోనాస్, వోల్వాక్స్, ఇలోథ్రిక్స్, స్పైరోగైరా, క్యారా. ఓకే, క్లమైడోమోనాస్, వోల్వాక్స్, ఇలోథ్రిక్స్, స్పైరోగైరా, గ్యారా. నెక్స్ట్ బ్రైఫైట్స్ చూస్తుంటే ఆల్రెడీ ఇందాక చూస్తున్నాం, మాసెస్ ఉంటాయి, లివర్ వర్డ్స్ ఉంటాయి. ఇవి ఏం జరిగింది అంటే ఫౌండ్ ఇన్ మాయిస్ట్ షేడీ ఏరియాస్. ఓకే, మాయిస్ట్ షేడెడ్ ఏరియాస్ లో ఉంటాయి, హిల్స్ లో. ఓకే, అలాగే చూస్తుంటే బ్రయోఫైట్స్ ఏంటంటే ఆంఫిబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్. ఓకే, ఆంఫిబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ ఇందాకే చెప్పుకున్నాం అది కూడా. తర్వాత మెయిన్ ప్లాంట్ బాడీ వచ్చేసరికి ఇది థాలస్ లైక్. ఓకే, థాలస్ లైక్ అండ్ ప్రోస్టేట్ ఆర్ డైరెక్ట్ సబ్స్ట్రేట్స్ అటాచ్ అయింది, యూనిసెల్యులర్ ఆర్ మల్టీసెల్యులర్ రైజోయిడ్. మెయిన్ ప్లాంట్ బాడీ అనేది హ్యాప్లాయిడ్. ఓకే, సెక్స్ ఆర్గన్స్ అనేవి మల్టీ సెల్లర్. ఓకే, ఆంథ్రేడియం ఆంథ్రోజాయిడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఏంటంటే అవి బైఫ్లాజెలేట్. ఓకే, బైఫ్లాజెలేట్. తర్వాత ఆర్కిగోనియం. ఓకే, ఆర్కిగోనియం ఇది ఫ్లాస్ షేప్ లో ప్రొడ్యూసెస్ ఎగ్. ఓకే, సింగిల్ ఎగ్ వచ్చింది. తర్వాత మల్టీ సెల్యులర్ బాడీ స్పోరోఫైట్ వచ్చింది. స్పోరోఫైట్ అనేది ఫ్రీ లివింగ్ ఫార్మ్. ఓకే, ఇది అటాచ్ టు ఫోటోసింథటిక్ గ్యానోఫైట్స్ అండ్ డెరైవ్స్ నరిష్మెంట్ ఫ్రమ్ ఇట్. ఓకే, తర్వాత స్పీసీస్ ఆఫ్ స్పాగ్నమ్. ఈ స్పాగ్నమ్ అనేది మాస్. ఓకే, లివర్ వర్డ్స్ అండ్ మాసెస్ ఉంటాయి కదా, అలాగే ఇది మాస్. ఇది ఏంటంటే పీట్ వచ్చింది. పీట్ దేనికంటే ఫ్యూయల్ గా వాడతారు, అలాగే ప్యాకేజింగ్ మెటీరియల్ గా కూడా వాడతారు. దేనికంటే ట్రాన్స్షిప్మెంట్. ఓకే, దేనికంటే కెపాసిటీ టు హోల్డ్ వాటర్ ఉంటుంది. అలాగే మోసెస్ అలాంగ్ విత్ లైకన్స్ చూసుకుంటే ఆర్ ఫస్ట్ ఆర్గానిజమ్స్ టు కాలనైజ్ రాక్స్. ఓకే, దాన్ని చూసుకుంటే గ్రేట్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది ఏంటంటే ది డికంపోజ్ రాక్స్ మేకింగ్ ద సబ్స్ట్రేట్ సూటబుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ హైయర్ ప్లాంట్. ఓకే, these mosses form dense mats on the soil. Since mosses form dense mats on the soil, they reduce the impact of falling rain and prevent soil erosion. సాయిల్ ఎరోజన్ ప్రివెంట్ చేస్తాయి. ఇలా లివర్ వర్డ్స్ అండ్ మాసెస్ యొక్క ఎగ్జాంపుల్. లివర్ వర్డ్స్ ఎగ్జాంపుల్ చూస్తుంటే మార్కర్స్. లివర్ వర్డ్స్ ఏంటి మాయిస్ట్ షేడీ హ్యాబిట్స్ లో ఉంటాయి. ఎక్కడంటే బ్యాంక్స్ ఆఫ్ స్ట్రీమ్స్. అలాగే మార్షీ గ్రౌండ్ లో ఉంటాయి. ఓకే, మార్షీ గ్రౌండ్ లో ఉంటాయి. ప్లాంట్ బాడీ ఆఫ్ ఎ లివర్ ప్లాంట్ బాడీ ఆఫ్ ఎ లివర్ వర్డ్ అనేది టాలాయిడ్. ఓకే, ఆ టాలాయిడ్ అదేంటంటే మార్కాన్షియా. ఫస్ట్ ఇక్కడ చూడండి, ప్లాంట్ బాడీ అనేది లివర్ వర్డ్ లో టాలాయిడ్. ఓకే, టాలాయిడ్ అంటే లీఫ్ లైక్. మార్కాన్షియా. టాలస్ అనేది డోర్సి వెంట్రల్ అండ్ క్లోజ్లీ అప్రెస్డ్ టు ద సబ్స్ట్రేట్ ఓకే, ఈ లీఫీ మెంబర్స్ అనేది టైనీ లీఫ్ లైక్ అపెండేజెస్ అండ్ క్లోజ్లీ అప్రెస్డ్ టు ద సబ్స్ట్రేట్. ఈ లీఫీ మెంబర్స్ అనేవి టైనీ లీఫ్ లైక్ అపెండేజెస్ ఉంటాయి. ఒక 2 rows లో ఉంటాయి. ఓకే, అండ్ స్టెమ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకే, స్టెమ్ లైక్ స్ట్రక్చర్స్. ఎసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది టేక్స్ ప్లేస్. ఓకే, కరెక్ట్ టేక్స్ ప్లేస్, కానీ 2 rows లో ఉంటాయి. ఎసెక్షువల్ రీప్రొడక్షన్ ఎలా జరిగింది, ఫ్రాగ్మెంటేషన్ ద్వారా జరిగింది. ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ టాలై. ఓకే, అండ్ ఫార్మేషన్ ఆఫ్ స్పెషలైజ్ స్ట్రక్చర్స్ ఫార్మ్ అవుతుంది. ఏంటంటే జమ్మే అంటాం. ఓకే, జమ్మే ఏంటి అంటే గ్రీన్ మల్టీ సెల్యులర్ asexual buds. Okay, asexual buds which develop in small receptacles. Okay, small receptacles. వాటిని ఏమంటామంటే జమ్మా కప్స్ అంటాం. ఓకే, దాన్ని ఏమంటామంటే టాలైలో ఉంటాయి. ఓకే, టాలై పైన ఈ జమ్మ అనేది డిటాచ్ అవుతుంది. ఓకే, డిటాచ్ అయ్యి పేరెంట్ బాడీ నుండి జనరేట్ ఫామ్ న్యూ ఇండివిజువల్స్. ఓకే, కొత్త ఇండివిజువల్స్ వస్తాయి. ఈ సెక్షువల్ రిప్రొడక్షన్ అప్పుడు మేల్ అండ్ ఫీమేల్ సెక్షువల్ ఆర్గన్స్ అనేది సేమ్ ఆర్ డిఫరెంట్ టాలైలో ఉండొచ్చు. ఓకే, సేమ్ ఆర్ ఆన్ డిఫరెంట్ టాలై. తర్వాత స్పోరోఫైట్స్ అనేవి డిఫరెన్షియేట్ అయింది పుట్ సిటా క్యాప్సూల్. ఓకే, ఈ స్పోర్స్ అనేవి విత్ ఇన్ ద క్యాప్సూల్ ప్రొడ్యూస్ అవుతాయి. తర్వాత ఈ స్పోర్స్ అనేది జర్మినేట్ టు ఫార్మ్ ఫ్రీ లివింగ్ గ్యామెటోఫైట్. ఓకే, ఫ్రీ లివింగ్ గ్యామెటోఫైట్. నెక్స్ట్ మాసెస్. డామినెంట్ స్టేజ్ ఆఫ్ మాస్ అనేది గ్యామెటోఫైట్. ఓకే, తర్వాత 2 స్టేజ్. ఫస్ట్ స్టేజ్ అనేది ప్రోటోనిమస్ స్టేజ్ which develops directly on from a spore. It is a creeping, green, branched and frequently filamentous stage. Okay, అలాగే సెకండ్ స్టేజ్ అనేది లీఫీ స్టేజ్. ఓకే, ఇది ఎక్కడ డెవలప్ అయింది ఫ్రమ్ సెకండరీ ప్రోటోనిమా, ఎలా అంటే లేటరల్ బడ్ లాగా. తర్వాత అప్రైట్ స్లెండర్ యాక్సెస్ ఉంటాయి, వెరీ స్పైరల్లీ అరేంజ్ లీవ్స్. ఓకే, రూట్స్ అనేవి ఉండవు కాబట్టి రైజాయిడ్స్ ఉంటాయి. ఓకే, అలాగే ఈ స్టేజ్ సెక్స్ ఆర్గన్స్ కూడా
ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వెజిటేటివ్ రీప్రొడక్షన్ అనేది ఫ్రాగ్మెంటేషన్, బడ్డింగ్. ఓకే. బడ్డింగ్ దెన్ సెకండరీ ప్రోటోనిమా అంటే సెకండరీ ప్రోటోనిమా. అలాగే సెక్షువల్ రిప్రొడక్షన్ సెక్స్ ఆర్గన్స్ అనేవి యాంథ్రిడియా అండ్ ఆర్కిగోనియా ఇవి అపెక్స్ ఆఫ్ ద లీఫీ షూట్స్ లో వస్తాయి. ఓకే. అపెక్స్ ఆఫ్ ద లీఫీ షూట్స్ ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఏమైందంటే జైగోట్ అనేది స్పోరోఫైట్ గా డెవలప్ అయింది. ఓకే. జైగోట్ డెవలప్స్ ఇంటూ స్పోరోఫైట్. ఓకే. జైగోట్ డెవలప్స్ ఇంటూ స్పోరోఫైట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫుట్ సిటా క్యాప్సుల్. ఓకే. ఈ స్పోరోఫైట్ ఇన్ మాసెస్ అనేవి మోర్ ఎలాబొరేట్ దాన్ ఇన్ ద లివర్ వర్డ్స్ ఈ మాసెస్ అనేవి ఎలాబొరేట్ మెకానిజం ఆఫ్ స్పోర్ డిస్పర్సల్ ఉంటుంది. ఓకేనా. ఎలాబొరేట్ మెకానిజం ఆఫ్ స్పోర్ డిస్పర్సల్. కామన్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే షునేరియా పాలిట్రైకమ్ స్పాగ్నమ్. ఓకే. షునేరియా పాలిట్రైకమ్ స్పాగ్నమ్. టెరిడోఫైట్స్ అంటే హార్స్ టైల్స్ ఉంటాయి, ఫోన్స్ ఉంటాయి. మెడిసినల్ పర్పసెస్ కి సాయిల్ బైండర్స్, ఆర్నమెంటల్స్ కూడా వాడతాం. ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ టు పొసెస్ వాస్కులర్ టిష్యూస్, జైలమ్ అండ్ ఫ్లోమ్. ఏంటంటే టెరిడోఫైట్స్. ఓకే. టెరిడోఫైట్స్. ఈ టెరిడోఫైట్స్ లో కూడా మెయిన్ ప్లాంట్ కూడా వచ్చేసి స్పోరోఫైట్, గ్యామ్డోఫైట్ కాదు. ఇది ఏంటంటే ట్రూ రూట్ స్టెమ్ లీవ్స్ ఉంటాయి. ఇట్లా ట్రూ రూట్ బ్రయోఫైట్స్ లా కాదు అసలు ఇది ఉంది. ఈ లీవ్స్ అనేవి కూడా స్మాల్ గా ఉంటాయి, అంటే మైక్రోఫిల్స్. ఎలాగంటే సెలాజినల్, లేకపోతే లార్జ్ గా ఉంటాయి మైక్రోఫిల్స్ ఫర్న్స్ లో లాగా. తర్వాత స్పోరోఫైట్స్ బేర్స్ ఫొరాంజియా. ఓకే. దట్ ఆర్ సబ్టెండెడ్ బై లీఫ్ లైక్ అపెండేజెస్. ఓకే. లీఫ్ లైక్ అపెండేజెస్ కాల్డ్ స్పోరోఫిల్స్. ఓకే. ఇన్ సమ్ కేసెస్ స్పోరోఫిల్స్ మే ఫార్మ్ distinct compact structures called strobili or cones. Okay. Strobili or cones. Selaginella equisetum. Okay. Selaginella equisetum. These sporangia produce spores by meiosis. Okay. In spore mother cells. These spores germinate to give rise to inconspicuous small but multicellular prothallus. ఇందాకే చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ వాటర్ అనేది లిక్విడ్ అయితే దేనికంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆంథ్రోజైట్స్. ఓకేనా. నెక్స్ట్ జైగోట్ ఫామ్ అయింది ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత. డామినెంట్ ఫేజ్ అనేది ఆల్రెడీ చెప్పాను కదా, స్పోరోఫైట్. తర్వాత హోమోస్పోరస్, హెట్రోస్పోరస్ రెండు ఉంటాయి. హోమోస్పోరస్ మెజారిటీ ఉండదు. ఓకే. సెలాజినెల్లా సాల్వినియా 2 kinds ఆఫ్ స్పోర్స్ ఉంటుంది దీంట్లో, మైక్రో హెటరోస్పోరస్ కూడా. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ జైగోట్ కూడా చూసుకుంటే ఎంగమ్ యూస్ విత్ ఇన్ ద ఫీమేల్ గ్యామెటోఫైట్స్. ఓకే. ఈ ఈవెంట్ అనేది ప్రికర్సర్ టు సీడ్ హ్యాబిట్. ఓకే. కన్సిడర్డ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ఎవల్యూషన్. ఎగ్జాంపుల్ చూసుకుంటే బైలాప్సిడా, జైలోటమ్. లైకాప్సిడా, సెలాజినెల్లా లైకోపోడియం. స్పీనాప్సిడా, ఈక్విసెటమ్. టెరాప్సిడా, డ్రయోపెరిక్స్ పెరియాంటమ్. ఓకే. జిమ్నోస్పర్మ్స్ అనేది ఇన్ విచ్ ఓవ్యూల్స్ ఆర్ నాట్ ఎన్క్లోజ్డ్ బై ఎనీ ఓవేరియన్ వాల్. ఓకే. అది ఎక్స్పోజ్ అయి ఉంటాయి బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్. ఓకే. వీటిని నేకెడ్ అంటాం. ఓకే. సీడ్స్ నేకెడ్ అంటాం ఏవైతే డెవలప్ అవుతాయి. ఈ జిమ్నోస్పర్మ్స్ అనేది మీడియం సైజ్ ట్రీస్ ఆర్ టాల్ ట్రీస్ అండ్ స్ట్రక్స్ ఉంటాయి. ఓకే. ద జైంట్ రెడ్వుడ్ ట్రీ సెకోయా ఉంటుంది కదా, ఈస్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ ట్రీ స్పీసెస్. ఓకే. ఈ జనరల్ ఇవి ట్యాప్ రూట్స్. ఓకే. రూట్స్ ఇన్ సమ్ జనరా వీటిలో ఏముంటుంది అంటే ఫంగల్ అసోసియేషన్ ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మైకోరైజా ఆర్ పైనస్. ఓకే. మైకోరైజా ఆర్ పైనస్. పై ఇన్ సమ్ అదర్ సైకిల్స్ స్మాల్ స్పెషలైజ్డ్ రూట్స్ ఉంటాయి. ఏవి అంటే రూట్స్ కొరలోయిడ్ రూట్స్ ఉంటాయి. కొరలోయిడ్ రూట్స్ ఏముంటుంది అంటే నైట్రోజన్ ఫిక్సింగ్ సైనోబాక్టీరియా ఉంటాయి. ఈ స్టెమ్స్ అనేది అన్బ్రాంచ్డ్. ఓకే. సైకల్స్ లో లాగా, లేకపోతే బ్రాంచ్డ్ పైనస్ లాగా. ఓకే. సైకల్స్ లో అలాగే పిన్నెట్ లీవ్స్ ఉంటాయి. ఈ కోనిఫర్స్. ఓకే. కోనిఫర్స్ ఏంటంటే నీడిల్ లైక్ లీవ్స్ ఉంటాయి. ఈ నీడిల్ లైక్ లీవ్స్ వల్ల ఇది హెల్ప్స్ టు రెడ్యూస్ వాటర్ లాస్. ఓకే. థిక్ క్యూటికల్ కూడా ఉంటుంది, సంకెన్ స్టొమాటో ఉంటుంది. ఇవన్నీ వాటర్ లాస్ తగ్గిస్తుంది. ఓకే. నెక్స్ట్ జిమ్నోస్పర్మ్స్ అనేవి కూడా హెటరోస్పోరస్. మైక్రోస్పోరోఫిల్స్, మైక్రోస్పోరాంజియా, ఇన్వెల్ స్టొబైలా ఉంటాయి. ఓకే. పాలినియన్స్ ఉంటాయి దీంట్లో. ఇక్కడేమో కోన్ పెరిగి మెగాస్పోరోఫిల్స్, మెగాస్పోరాంజియా ఉంటాయి, ఫీమేల్ స్టొబైలా ఉంటాయి. సేమ్ ట్రీ మీద అయితే రెండు ఉండేది ఏంటంటే మేల్ ఫీమేల్ రెండు సేమ్ దానిలో ఉండే పైనస్ లో. ఓకే. కానీ సైకోస్ లో మాత్రం డిఫరెంట్ ట్రీస్ మీద ఉంటుంది. ఏదైనా కూడా మెగాస్పోర్ మదర్ సెల్ ఉంటుంది కదా, అందులో న్యూసిల్లస్ ఉంటుంది. ఆ న్యూసిల్లస్ అనేది ఎన్వలప్స్ ప్రొటెక్ట్ అయింది. అండ్ కాంపోజిట్ స్ట్రక్చర్ ఏమంటాం అంటే ఓవ్యూల్ అంటాం. ఓకే. ఈ ఓవ్యూల్స్ అనేవి బాన్ ఆన్ మెగాస్పోరోఫిల్స్. ఓవ్యూల్స్ ఆర్ బాన్ ఆన్ మెగాస్పోరోఫిల్స్. ఈ క్లస్టర్డ్ అయ్యి ఫీమేల్ కాన్స్ అయితే. ఓకే. ఈ మెగాస్పోర్ మదర్ సెల్ అనేది మియోటికల్లీ డివైడ్ అయ్యి 4 మెగాస్పోర్ వస్తాయి. ఓకే.
ఈ వన్ ఆఫ్ ద మెగాస్పోర్స్ అనేది మెగాస్పోరెంజియం లో ఇంక్లూడ్ అయ్యి మల్టీసెల్యులర్ ఫీమేల్ గ్యామెటోఫైట్ అయింది దట్ బేర్స్ 2 or more ఆర్కిగోనియం ఆర్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్. ఈ మల్టీసెల్యులర్ ఫీమేల్ గ్యామెటోఫైట్ అనేది ఇది ఆల్సో రీటైన్ విత్ ఇన్ మెగాస్పోరెంజియం. అలాగే చూసుకుంటే అన్లైక్ బ్రయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్ లో చూసుకుంటే మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటోఫైట్స్ లో డు నాట్ హ్యావ్ అన్ ఇండిపెండెంట్ ఫీలింగ్ ఏజెన్సీస్. ఓకే, అలాగే చూసుకుంటే ఇవి ఎయిర్ కరెంట్స్ ద్వారా వెళ్ళిపోతాయి. ఓకే, పోలన్ ట్యూబ్ అనేది మేల్ గ్యామెట్స్ ని టువర్డ్స్ ఆర్కిగోనియా వస్తుంది. ఓకే, ఓవ్యూల్స్. Earliest systems of classification used only gross supervision. Correct. Linnaeus classification అనేది natural classification and it was based on aneurysm structure. Artificial systems give equal weightage to vegetative and is correct. Natural classification systems are based on natural evidence. Correct. So second is okay. Incorrect. Next. First correct. Numerical taxonomy is based on all observable characteristics. More weightage is given to reproductive characters and all other characters are given an equal importance in numerical taxonomy. Second is wrong. Okay. Next, Chlamydomonas అనేది colonial algae. Volvox అనేది Ulothrix అనేది filamentous. Volvox అనేది colonial algae. Incorrectly matched pair అంటే Fucus. Okay, Fucus. Fucus అనేది Anisogamous algae. Okay. Next, identify the incorrect statement regarding algae. At least half of the total carbon dioxide fixation on Earth is carried out by algae. Correct. Around 70 species of freshwater algae. Correct. Certain marine brown and red algae produce large amounts of hydrocolloids. Algae ఇవన్నీ కరెక్ట్. Agar obtained from Gelidium gasteria are used to grow microbes and in preparations. Okay, second correct. Okay, so second is the wrong. Okay. Which of the following algae is likely to form in the deepest water? Red algae. Okay. Which page is incorrectly matched? Euophysia. Brown algae lo algae with the cell wall law. Yes, correct. Chlorophysia lo laminar in storewood. Wrong. Rhodophysia lo 2 unequal lateral flagella. Correct. Okay. Incorrectly ante only 2 కదా. Rhodophysia ante red algae కదా. దాంట్లో 2 unequal. Okay. Gemma produces some rods function as water gathering structure, light gathering, sexual structure, and asexual structure. Okay. Heterosporous pteridophytes includes both. Heterosporous pteridophytes కదా. Pteridophytes అంటే okay. Selaginella, Salvinia కదా. Second okay option. Next, life cycle is not haplodiploidic. Not haplodiploidic. Fucus, haplodiploidic, bryophytes, pteridophytes, polycyphonia. Okay. 3. Asexual reproduction by pear-shaped biflagellate zoospores is seen in almost. Is seen in most. Okay, seen in most. Pear-shaped కాబట్టి pear-shaped biflagellate zoospores అంటే brown algae వస్తుంది. ఓకేనా. All of the following belong to class Steropsida except Brap3, Steris, Selaginella, Adiantum. Selaginella. Answer: sexual reproduction by non-flagellate but similar in size in gametes. Non-flagellated but similar in size. Gametes is seen in Spirogyra. Okay. The features seen in the gymnosperm cycles include coralloid roots unte correct. Pinus branched, cycus unbranched. Okay. Pinnate leaves ఉంటాయి. Okay. Male cones and megasporum is born on different plants. Okay. So fourth is wrong way. Correct అంటే firstly correct. 1 correct. 4 అన్ని wrong way. Pinnate leaves ఉంటాయి coralloid. Pinus 1 3 correct. So 1 2 3 only. Okay. 4th correct. So option 3. Both bryophytes and pteridophytes are first కాదు. Second, have a dominant sporophyte కాదు. Reproduce only sexually కాదు. Or haplodiploidic. Yes, fourth answer. Okay. Fourth option. Given diagram. ఇది ఏంటిది అంటున్నాడు. An algae that lacks flagellate cells, a liverwort, a heterosporous pteridophyte, a gymnosperm with non-metal spines. The alga కాదు. Liverwort అంటే మార్కెన్షియా కాదు. Heterosporous pteridophyte. Yes, heterosporous pteridophyte. Okay, option 2. Option 3, sorry. ఏ అనేది ఇక్కడ చక్కగా చెప్తాను మనకి. దిస్ ఇస్ ఇది ఆర్కిగోనియోఫోర్. సో ఫీమేల్ ప్రోథాలస్. ఏ అనేది ఆర్కిగోనియోఫోర్ అండ్ బి జమ్మా కప్పకి. సో ఆప్షన్ 2 ఆన్సర్. An example of colonial algae volvox. Double fertilization is exhibited by angiosperms. Okay. Next, life cycle of Ectocarpus and Fucus respectively are Fucus demo haplodiploidic. Life cycle Ectocarpus demo diplontic. Diplontic Fucus demo diplontic life cycle. Ectocarpus demo haplodiploidic life cycle. So option 3. Next,
Conifers are adapted to tolerate extreme conditions by broadly hardly superficial kaadu thick cuticle. Okay, thick cuticle. Next, which one of the following statements is wrong? Algae increases the level of dissolved oxygen in immediate environment. Algin is obtained from red algae and carrageen from brown algae. Option 2, okay. Algin అనేది brown algae, carrageen అనేది red algae, okay. Bryophytes and pteridophytes transport of male gametes requires water. Okay, water. Select the correct statement. Sequoia is one of the tallest trees. Correct. Which one of the following shows isogamy with non-flagellated gametes? Spirogyra. Which of the following is responsible for peat formation? Moss ante sphagnum. Okay. Isogametes are similar in structure, by function and behavior. Next. Besides paddy fields, cyanobacteria are also found inside vegetative part of cyanobacteria అంటే ఓకే పైనస్ బ్రాంచ్డ్ కదా పైనస్ లో కొరలాయిడ్ రూట్స్ ఉండవు మైక్రోరైజా ఉంటుంది సైకస్ Camptophile is not an independent free living generation in అంటే టెరిడోఫైట్స్ ఎగ్జాంపుల్ చూడాలి పైనస్ ఓకే పైనస్ ఆర్కియోనియా 4 ఈస్ ప్రెసెంట్ ఇన్ అంటే లివర్ వోట్ ఎగ్జాంపుల్ మార్కెన్షియా సో ఆప్షన్ 4 a prokaryotic autotrophic nitrogen fixing symbionts prokaryotic autotrophic nitrogen fixing symbiont coralloid roots అది cycas male and female gametophytes are independent and free living in sphagnum moss ఎందుకంటే అది bryophyte phylogenetic classification system of classification is based on phylogenetic system of classification is based on evolutionary relationships. Okay, in which one of the following the male and female gametophytes don't have free independent existence? Teres, Funaria, Polytrichum, Cedrus. Funaria, okay. Polytrichum, Cedrus, Pinus, Cedrus. Heterosporus, Salvinia. Oh, okay, option 4. Which one of the following statement is wrong? Mannitol is stored food in red phase. Fluoridine starts selling. Chlorophyll present in red algae is A, D, okay. Option 1. The green algae rich in proteins used as food supplements, okay. Chlorella, option 1. Algae are useful because they are large in number, used in alcoholic fermentation, purify the atmosphere, are used in curdling of milk. Purify the atmosphere. Okay, thank you.